హలో ఆల్. ఈరోజు వీడియోలో తెలుగులో గుణింతపు గుర్తుల గురించి తెలుసుకుందాం. గుణింతపు గుర్తులు. ఫస్ట్ వన్ తలకట్టు. తలకట్టు ఇది అచ్చులలో ఆ అనే సౌండ్తో వస్తుంది. దీర్ఘం. ఇది అచ్చులలో ఆ అనే సౌండ్తో వస్తుంది. గుడి. ఇది అచ్చులలో ఈ అనే అచ్చుతో సౌండ్ వస్తుంది. గుడి దీర్ఘం. గుడి దీర్ఘం. ఇది అచ్చులలో ఈ అనే అచ్చు సౌండ్తో వస్తుంది. కొమ్ము. ఇది అచ్చులలో ఊ అనే అచ్చు సౌండ్తో వస్తుంది. కొమ్ము దీర్ఘం. ఇది అచ్చులలో ఊ అనే అచ్చు సౌండ్తో వస్తుంది. రుత్వం. ఇది అచ్చులలో రు అనే అచ్చు సౌండ్తో వస్తుంది. రుత్వం దీర్ఘం. ఇది అచ్చులలో రు అనే అచ్చు సౌండ్తో వస్తుంది. ఎత్వం. ఎత్వం అంటే అచ్చులలో ఏ అనే అచ్చు సౌండ్తో వస్తుంది. ఏత్వం. ఇది అచ్చులలో ఏ అనే అచ్చు సౌండ్తో వస్తుంది. ఐత్వం. అచ్చులలో ఐ అనే అచ్చుతో సౌండ్ వస్తుంది. ఒత్వం. ఒత్వం. ఒత్వం అంటే ఓ అనే అచ్చుతోటి సౌండ్ వస్తుంది. ఓత్వం. ఓ అనే అచ్చుతోటి సౌండ్ వస్తుంది. ఔత్వం. ఔ అనే అచ్చుతోటి సౌండ్ వస్తుంది. సున్నా. సున్నా అంటే ఆ పక్కన సున్నా పెడితే అనే అచ్చుతోటి సౌండ్ వస్తుంది. విసర్గ. ఆహా అనే అచ్చుతోటి సౌండ్ వస్తుంది. ఇవి తెలుగులోని గుణింతపు అచ్చులు. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం,
ఎత్వం ఏత్వం ఐత్వం ఒత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గ. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.